హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినయ్ ఇన్ఫో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన సిహెచ్ఎస్ఎల్ అయితే ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకైతే ఎగ్జామ్ సిటీని అయితే ఇంటిమేట్ చేయడం జరిగింది. అయితే మనం ఎలా చెక్ చేసుకోవాలి అండ్ మన డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఎప్పుడు అవైతే చెక్ చేసుకోవడం ఎలా ఉంటుందో ఈరోజు అయితే చూద్దాం వీడియో. అండ్ మనకు వచ్చేసి అఫీషియల్ పేజ్ అయితే ఇది ఉంటుంది, మన ఎస్ఎస్సి లాగిన్ పేజ్ అయితే. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఫస్ట్ అయితే మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇలా చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్లో మీకు నోటీస్ బోర్డులో అయితే కనిపిస్తుంది కదా, November 5 ఈరోజు అనమాట. ఈరోజు అయితే ఇచ్చారు ఈ నోటిఫికేషన్ అయితే, అంటే ఇన్ఫర్మేషన్ అయితే సిహెచ్ఎస్సిఎల్కి Tier 1 ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ స్క్రైబ్ రిజిస్ట్రేషన్ ఫర్ ఓన్ స్క్రైబ్ క్యాండిడేట్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో మనమైతే ఒకసారి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి అయితే చూద్దాం. ఈరోజు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది కదా. మీరైతే ఒకసారి ఇక్కడ 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా మనకి. ఈ 3 డాట్స్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 డాట్స్ అయితే క్లిక్ చేసి లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉంటుంది. లాగిన్ ఆర్ రిజిస్టర్ మీద కొట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే మీరు ఎప్పుడైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో ఆ డీటెయిల్స్ మీకు రావడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అయితే మీరు ఇచ్చేసేయండి. డీటెయిల్స్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసాక క్యాప్చా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా కూడా అయితే ఇచ్చేయండి. క్యాప్చా ఇచ్చేసాక అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. క్యాప్స్ అయితే ఇచ్చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ అయితే మన డీటెయిల్స్ అయితే ఇలా ఉంటాయి ఎస్ఎస్సి పేజ్లో లాగిన్ అయిన తర్వాత. సో అలాగే డౌన్కి వెళ్ళి డీటెయిల్స్ అయితే ఇలా ఉంటాయి. సో అఫీషియల్గా అయితే ఇలా ఉంటాయి. సో అలాగే ఇంటర్ఫేస్ కిందకి వెళ్ళిన తర్వాత అయితే మనకైతే అడ్మిషన్ సర్టిఫికేట్ అని ఉంటుంది కదా. అడ్మిషన్ సర్టిఫికేట్లో చూసుకున్నట్టయితే సిహెచ్ఎస్సిఎల్ 2025 అడ్మిషన్ సర్టిఫికేట్ నో ఇయర్ సిటీ అనేది ఇచ్చారు. సో అక్కడ క్లిక్ చేస్తున్నట్టయితే మనకైతే మన యొక్క ఎగ్జామ్ సిటీ ఎక్కడ అనే డేట్ ఆఫ్ ఎగ్జామ్ అయితే చూసుకోవడం జరుగుతుంది. నేనైతే క్లిక్ చేశాను. క్లిక్ చేసేసి ఎగ్జామ్ దగ్గర అయితే సిహెచ్ఎస్ఎల్ ఇదైతే క్లిక్ చేయండి. ఎగ్జామ్ క్లిక్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ ఇయర్ దగ్గర అయితే 2025 అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే మనం అప్లై చేసింది 2025లో కాబట్టి 2025 అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. చెక్ చేశాక చెక్ స్టేటస్ అయితే కొట్టాల్సి ఉంటుంది. కొట్టేసిన తర్వాత మన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి మన డీటెయిల్స్. ఫాదర్ నేమ్, మన నేమ్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ సిటీ కూడా చెక్ చేసుకోండి. నాకైతే గుంటూరులో ఇచ్చేసారండి. అంటే నేను ప్రిఫరెన్స్ పెట్టుకోవడం గుంటూరు పెట్టుకున్నాను కాబట్టి నాకైతే గుంటూరు ఇచ్చారు. మీరు ఎక్కడ పెట్టుకుని ఉంటే అక్కడైతే మీకు కూడా అక్కడే వచ్చి ఉంటుంది. అండ్ స్టేటస్ చూసుకున్నట్టు నాకైతే అప్లికేషన్ స్టేటస్ అయితే యాక్సెప్టెడ్ అని ఉంది. సో నా అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ చేశారు కాబట్టి అప్లికేషన్ అయితే యాక్సెప్టెడ్ అని ఉంది. సో మీకు కూడా ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరైతే సిహెచ్ఎస్ఎల్కి అప్లై చేశారో వాళ్ళు కూడా ఒకసారి అయితే ఎగ్జామినేషన్ చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ సిటీ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకొని మీకైతే ఎగ్జామ్ అయితే ఎక్కడ పడిందో మనకు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఒకవేళ మీరు కనుక చేసుకోకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వినయ్ ఇన్ఫో.